నమస్తే అండి. ఇంకో కంపెనీ ఐపీఓకి వచ్చింది. టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా అనే కంపెనీ. ఇది 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. 37 షేర్స్ని ఒక లాటుగా ఇస్తున్నారు. షేర్ ప్రైస్ వచ్చేసి 378 టు 397 రేంజ్ ఇచ్చారు. ఐపీఓ సైజ్ వచ్చేసి 3600 crores అండి. ఈ కంపెనీ ఏం డీల్ చేస్తుందంటే డిజైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ క్లీన్ ఎయిర్ అండ్ పవర్ ట్రైన్ సొల్యూషన్స్ ఫర్ ఆటోమోటివ్ అప్లికేషన్స్ అండి. వీళ్ళ కాంపిటేటర్స్ వచ్చేసి టిమ్కెన్ ఇండియా లిమిటెడ్ అండ్ ఎస్కేఎఫ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది మంచి బిజినెస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు అండి. మంచి ఫ్యూచర్ ఉన్న బిజినెస్ అండి ఇది. ఒక్క నిమిషం అండి, ఆ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము. టెనాకో ఇదండి వాళ్ళ వెబ్సైట్. సొల్యూషన్స్ క్లీన్ ఎయిర్. వెహికల్స్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ కంట్రోల్ చేయడానికి అవసరమైన టెక్నాలజీ వీళ్ళు సప్లై చేస్తారండి. మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సప్లయర్స్ కూడా. వెహికల్స్కి, లైట్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, మెరైన్, రైలు, స్టేషనరీ పవర్ అంటే ఇది జనరేటర్లు ఇవి ఉంటాయి కదండి, వాటికి కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంటుంది కదా అది. ఇంకా పవర్ ట్రైన్, డిస్కవర్ పవర్ ట్రైన్, పిస్టన్స్, పిస్టన్ రింగ్స్, సిలిండర్ లైనర్స్, బేరింగ్స్, సీలింగ్ గ్యాస్కెట్స్ అండ్ హీట్ షీల్డ్స్, వాల్వ్స్, సీట్స్ అండ్ గైడ్స్ అంట. హై ఎఫిషియన్సీ కాంపోనెంట్స్ ఫర్ లార్జ్ బోర్ ఇంజిన్స్. ఇవన్నీ తయారు చేస్తారండి వీళ్ళు. మైనింగ్ వెహికల్స్కి అన్నిటికీ. మీకు ఇంకా డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లోకి వెళ్తే పూర్తిగా దొరుకుతాయండి. స్పార్క్ ప్లగ్స్ అవన్నీ తయారు చేస్తారండి. మంచి బిజినెస్, మంచి ఫ్యూచర్ ఉన్న బిజినెస్. ఎప్పుడైనా ఐపీఓస్ చూసుకోవాల్సింది ఈ బిజినెస్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంతే. మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనం కూడా ఇండైరెక్ట్గా దాంట్లో మనం కూడా వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తున్నట్టే, భాగస్వామ్యం. మనమే చేస్తే ఎలాంటి బిజినెస్ చేస్తాం అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, అంతేగాని వచ్చిన ఐపీఓలు అన్నీ కాదు. ఇవ్వండి స్ప్రింగులు, ఇవ్వండి స్టీరింగ్ అండ్ సస్పెన్షన్స్, ఇవన్నీ తయారు చేస్తారండి. వెబ్సైట్లోకి వెళ్ళి బ్రేకింగ్లు, వీటిల్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తయారు చేయటం ఇవన్నీ చేస్తారండి. మంచి బిజినెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకొని అన్నీ ఆలోచించుకొని ఐపీఓకి అప్లై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.